ఉప్పెన ముంచేస్తోంది, ఉత్తరాదిని వణికిస్తోంది. నదులు పోటెత్తుతున్నాయి, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. కళ్ల ముందే భవనాలు కుప్పకూలిపోతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో గల్లంతైపోతున్నారు. చార్ధామ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ 2-3 రోజులైనా భారీ వర్షాలు ఆగుతాయేమోని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 2-3 రోజులు భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సైక్లోన్ ఏరియాల్లో సైరన్ మోగిస్తున్నాయి. నదుల ఉగ్రరూపం, ఊళ్లకు ఊళ్లే జల దిగ్బంధం, కొండ ప్రాంతాల్లో కలవరం, కళ్ళెదుటే కూలుతున్న భవంతులు, ఉత్తరాదిని ముంచేస్తున్న ఉప్పెన. వర్షం కాస్త తెరిపి ఇస్తే బాగుంటుందనుకుంటే నో బ్రేక్ అన్నట్లు కుమ్మేస్తూనే ఉన్నాడు వరుణుడు. కుంభవృష్టి ఉత్తరాది రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాయువ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టితో యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో కొండ చర్యలు విరిగిపడడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. 7 గల్లంతయ్యారు. ప్రమాద స్థలంలో మొత్తం 29 మంది ఉండగా వారిలో 20 మందిని రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి. ఉత్తరాఖండ్ లో వరద తీవ్రతతో నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర సోమవారం మళ్లీ మొదలైంది. 24 గంటలు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హరిద్వార్, రిషికేష్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, డెహ్రాడూన్, నైనితాల్, టెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందు జాగ్రత్తగా 24 గంటల పాటు ఆపేశారు. రుద్రప్రయాగ్లోని బంగారుపట్టిలో 12 గ్రామాలను కలిపే మయాలి రాందార్ రోడ్డుపై వంతెన తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో పీసీఎస్ పరీక్ష రాయడానికి అక్కడి యువకులు ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి పెద్ద సాహసమే చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరాఖండ్లో అలకనంద, గంగా, భగీరథి, గంగా నది పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాలకు తోడు కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉండడంతో చార్ధామ్ యాత్రపై ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జూన్ 30, జూలై 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉత్తరాఖండ్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ ఈ ఏడాది కూడా బీభత్సం సృష్టిస్తోంది. కులు, సిమ్లా, మండి జిల్లాల్లో కుంభవృష్టి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు ఐఎండీ వరద హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 129 రహదారులను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వర్షాల ధాటికి 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ముందే ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీ వర్షంతో బియాస్ నదికి వరద తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ తో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వర్షాల ధాటికి వందల ఇళ్లు, వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా, చండీగఢ్లను కలిపే సిమ్లా కల్కా జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లోని 129 రోడ్డు మార్గాలను మూసివేశారు. సిర్మౌర్, మండి జిల్లాల్లో రోడ్లు దెబ్బతినడంతో దాదాపు 100 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి అధికారిక లెక్కల ప్రకారమే హిమాచల్ ప్రదేశ్ లో 31 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. 4 గల్లంతయ్యారు. 2024లోనూ రాష్ట్రంలో 27 క్లౌడ్ బరస్ట్ సంఘటనలు నమోదయ్యాయి. అప్పట్లో 59 మంది మరణించారు. 2023 వర్షాకాలంలోనైతే ఏకంగా 550 మంది ప్రాణాలు కోల్పోయారు. గంగా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. యూపీతో పాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను వరద ముంచెత్తుతోంది. జార్ఖండ్ లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ ఆశ్రమ పాఠశాల వరద నీటిలో మునిగిపోయింది. 162 మంది విద్యార్థులను స్థానికుల సహాయంతో అధికారులు సురక్షితంగా తరలించారు. బీహార్ గయాజీలోని లగురాహి జలపాతం వద్ద ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పర్యాటకులు భయంతో చెల్లాచెదురయ్యారు. కొందరు నీటిలో చిక్కుకుపోయారు. అతి కష్టం మీద వారిని కాపాడగలిగారు. జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే భారీగా వరద పోటెత్తడంతో చీనాబ్ నది ఉగ్రరూపం దాల్చింది. చీనాబ్ వరద ఉధృతితో దోడా జిల్లాలో పలువురు గల్లంతయ్యారు. పొరుగు రాష్ట్రాల్లోని ఉపనదులు ఉప్పొంగడంతో యూపీలోని నైనీ వద్ద 24 గంటల్లోనే గంగా, యమునా నదుల నీటి మట్టం మీటర్ కంటే ఎక్కువే పెరిగింది. 2 నదుల్లో నీటి మట్టం ఇలాగే పెరుగుతూ పోతే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.
దేశంలో ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చాయి. జూన్ 29 నాటికి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. సాధారణంగా జూలై 8కి కాస్త అటు ఇటుగా రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయి. కానీ ఈసారి 9 రోజుల ముందే చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది మొదట మే 24వ తేదీన రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. సాధారణం కంటే ఒక వారం ముందే కేరళను తాకాయి రుతుపవనాలు. అక్కడి నుంచి ఉత్తరం వైపు వేగంగా విస్తరించాయి. మే 26 నాటికి ముంబైని చేరుకున్నాయి. గత 25 ఏళ్లలో ముంబైకి ఈ ఏడాదే రుతుపవనాలు వేగంగా వచ్చాయి. రుతుపవనాలు త్వరగా బలపడడంతో మొదట ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి.